దేవాలయం మీద ఆశ పెట్టుకుని పాడిన కీర్తన 61వ కీర్తన. అయితే ఈ 63వ కీర్తన యోధా అరణ్యములో ఉన్నప్పుడు, ఆ పై మాటలు కూడా అయ్యగారు చదివారు. దావీదు యోధా అరణ్యములో ఉండగా రచించిన కీర్తన. ఇదైతే అబ్షాలోము తరుముతున్నప్పుడు, ఇక మొదటి రోజు ఈ 63వ కీర్తన తరువాత 3వ కీర్తన రాశారు. 63వ కీర్తన తరువాత 3వ కీర్తన, 4వ కీర్తన, 5వ కీర్తన. అంటే ఇవన్నీ ఒక ఆర్డర్లో అయితే లేవు, పరిశుద్ధాత్మ దేవుడి సమకూర్పు వలన అవి అలాగా సమకూర్చబడ్డాయి. అబ్షాలోము దావీదు గారిని తరుముతున్నప్పుడు ఆ గెత్సెమనే తోట, ఒలీవల తోట దాటి యూదా అరణ్యంలోనికి వెళ్ళిన తరువాత దేవుని మందసాన్ని తీసుకొస్తా ఉంటే, సాదోకు అబ్యాతారు అనే యాజకులు దేవుని మందసాన్ని తీసుకొస్తా ఉంటే దావీదు చెప్తాడు, 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చదువుదాం. జనులందరూ దావీదు రాజు గారు వీళ్ళందరూ బయటకు వచ్చేస్తా ఉంటే జనులందరూ ఏడుస్తా ఉన్నారు. కిద్రోను వాగు దాటి దేవుని నిబంధన మందసాన్ని తీసుకుని దింపగా అప్పుడు రాజుగారు సాదోక్ అనే ఆయన్ని పిలిచి దేవుని మందసాన్ని పట్టణంలోనికి, అంటే దేవాలయంలోనికి తీసుకెళ్ళిపోండి, యెహోవా దృష్టికి నేను అనుగ్రహము పొందితే ఆయన నన్ను తిరిగి రప్పిస్తాడు, దాని నివాస స్థలములో ఉంచండి. ఎందుకు అనంటే ఇజ్రాయేలీలు గాని యూదులు గాని ఎప్పుడు యుద్ధానికి వెళ్ళినా మందసాన్ని తీసుకెళ్లేవారు. ఎందుకంటే బలసూచకమైన మందసము అని అంటారు దాన్ని. ఆ మందసం ఎక్కడుందో దేవుడు అక్కడ ఉంటారు, దేవుడు వారి పక్షాన యుద్ధం చేస్తారని ఇజ్రాయేలీల నమ్మకం. అందుకే కదా హోప్ని ఫీనెహాస్ కూడా ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చినప్పుడు సంఖ్యాకాండంలో ఉంటుంది, వారు మందసాన్ని తీసుకెళ్తే ఫిలిస్తీన్లు మందసాన్ని ఎత్తుకెళ్ళిపోయారు, హోప్ని ఫీనెహాసులు చచ్చిపోయారు. అప్పుడు హోప్ని ఫీనెహాసు భార్య ప్రసవించగా కొడుకు పేరు పెడుతుంది, ఏమనంటే ఈకాబోతు, ప్రభావము వెడలిపోయెను. అదే పద్ధతి దావీదు గారు కూడా మందసాన్ని తీసుకొస్తా ఉంటే సాదోకు అబ్యాతారు అనే యాజకులు ఉండగా దావీదు గారు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటి అనంటే మందసాన్ని తీసుకెళ్ళిపోండి. అసలు యాక్చువల్గా యుద్ధానికి వెళ్తున్నప్పుడు మందసాన్ని పట్టుకెళ్ళాలి, మందసం ఉండాలి, అది బలసూచకం కదా, దేవుడు వారి పక్షాన యుద్ధం చేస్తారని అది ఒక ఆచారం అయిపోయింది. దావీదు గారి దగ్గరికి వచ్చేసరికి ఆచారం కాదు, గుండెల్లో మందసం ఉండాలి. ఈ మందసం దేవాలయంలో ఉన్నా గాని దేవుడు నాతో పాటే 24 గంటలు ఉంటాడు అన్న నమ్మకం దావీదు గారిది. అందును బట్టి దావీదు ఏం చెప్తాడు అని అంటే, ఈ మందసాన్ని తీసుకెళ్లి పట్టణంలోకి పట్టుకెళ్ళిపోండి, దాని నివాస స్థలములు అంటే ప్రత్యక్ష గుడారంలో దానిని ఉంచేసేయండి అని చెప్పిన తరువాత వ్రాసిన కీర్తన ఈ కీర్తన. ఎందుకు అనంటే వెళ్ళిపోతున్న ఆయన అబ్షాలోము తరుముతున్నాడు, రాజగృహాన్ని విడిచిపెట్టేశాడు, సదుపాయాలన్నీ విడిచిపెట్టేసి బయటకు వచ్చేసినా గాని దావీదు గారి హృదయం అంతా ఎక్కడుంది అని అంటే దేవుని మందిరం మీదే. మనం పరమగీత గ్రంథం కూడా తెలియజేసుకుంటున్నప్పుడు, చదువుకుంటున్నప్పుడు అపోస్తుల కార్యాల్లో ఉంటుంది మూల పురుషుడైన దావీదు. ఎవరికి మూల పురుషుడు అని అంటే దేవుని మందిరమును ప్రేమించు వారికి మూల పురుషుడు దావీదు. దేవుని మందిరాన్ని ప్రేమిస్తూ వ్రాసిన గీతం ఈ 63వ గీతం. 1వ వచనం చదువుదాం. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను వెదుకుదును. దేవా ఎలోహీం, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సృష్టికర్త, బలమైన దేవుడా, వేకువనే నేను నిన్ను వెతుకుతాను. దేవుడు కూడా నిర్గమాకాండంలో ఆ పర్వతం మీదికి మోషేను పిలిచినప్పుడు, నిర్గమాకాండ గ్రంథం 12వ అధ్యాయం 34వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూద్దాం. నిర్గమాకాండం 34వ అధ్యాయం 2వ వచనం.
ఉదయమున నీవు సిద్ధపడి. ఎప్పుడు సిద్ధపడాలండి? ఉదయాన్నే సిద్ధపడాలి. ఉదయాన్నే సిద్ధపడి సీనాయి పర్వతం మీదకి వెళ్ళాలి. ఎందుకు? దేవుడు అక్కడికి వస్తారు కాబట్టి, ఆయన కలుసుకోవడానికి. మన్నా కూడా ఎప్పుడు కురిసేది? ఉదయాన్నే, వేకువనే. మనకు ఆ దినానికి కావలసిన ఆహారం ఉదయాన్నే వేకువనే లేచి మన దేవుని దగ్గర పోగు చేసుకోవాలి. అది శారీరక మన్నా అవ్వచ్చు, మన ఆత్మీయ జీవితానికి కావలసిన వాక్యాన్ని గాని, వాక్య ధ్యానం గాని ఉదయాన్నే వేకువనే దేవుని దగ్గర. అందును బట్టి దావీదు గారు అంటారు, ప్రభువా వేకువనే లేచి నేను నిన్ను వెతుకుతాను. 42వ కీర్తన, కీర్తనల గ్రంథం 42వ కీర్తన 1వ వచనం 2వ వచనం కూడా చూద్దాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశగొనుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. తృష్ణగోవడం అంటే మూర్ఛిల్లిపోతుంది అనమాట. ఆ ఆశ ఆయన్ని దహించేస్తుంటే మూర్ఛపడిపోతున్నారు. దావీదు గారు కూడా అదే మాట, దేవా నా దేవుడవు నీవేనయ్యా, వేకువనే నేను నీ కొరకు వెతుకుతున్నాను, ఆశ పెట్టుకున్నాను. ఆయన కోరికది 1వ వచనం 2వ వచనం ఏమిటి అని అంటే, దావీదు గారికి దేవుని పట్ల ఉన్న కోరిక పొద్దున్నే చూసేయాలి. ఒక ప్రియుడు ప్రియురాలిని చూడాలి అని అనుకుంటే మొత్తం అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం చీకటి కమ్మేసిన తర్వాత తెలిసి చూస్తాడా? ఒకవేళ ఆవిడ గనక వస్తుంది అని అనుకోండి, ఏ ట్రైన్లోనూ దిగుతుంది అని అంటే, వాళ్ళ తాలూకా వాళ్ళు రాకముందే ఈ జెండా కూడా పట్టుకోకుండా చివరిన ఎక్కడో కూర్చుంటాడు ఆ సిగ్నల్స్ దగ్గర. మీకు ఎలా తెలుసు పాస్టర్ గారిని అడగండి. అలాగే దేవుని కొరకు కూడా భక్తుడు దావీదు గారు కోరిక కలిగి, వేకువనే నేను నిన్ను వెతుకుతున్నా, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు. అసలు దావీదు గారికి ఒక వరం ఉందట. ఒక వరం అడిగాడు దేవుడి దగ్గర. ఏమిటా వరం? కీర్తనల గ్రంథం 27వ కీర్తన 4వ వచనం. కీర్తనల గ్రంథం 27వ కీర్తన 4వ వచనం. నేను దేవుని దగ్గర ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుతున్నాను. ఏమిటది? యెహోవా ప్రసన్నత చూడాలి, ఆయన ఆలయంలో నేను ధ్యానించాలి. జీవితకాలం అంతా ఈయన ఒక రాజుగారు, దావీదు ఒక రాజుగారు. ఆయన అంటాడు, నా జీవితకాలం అంతా ఎక్కడుండాలట? యెహోవా మందిరంలో నివసింపగోరుతున్నాను. 26వ కీర్తనలో కూడా అదే మాట ఉంటుంది. దేవుని తేజో మహిమ నిలుచు స్థలమును, పైనే ఉంటుంది 26 8వ వచనం. ఆయన తేజో మహిమ నిలుచు స్థలమును, ఆయన పరిశుద్ధ ఆలయమును నేను ప్రేమిస్తున్నాను. వరము అదే, ప్రేమ అదే, ఆయన చూసేది కూడా అదే. ఎందుకని? అక్కడ ఏముంటుందట? ఈ 2వ వచనం ఉంటాడు, బలమును, దేవుని మందిరంలో బలం ఉంది, దేవుని మందిరంలో ప్రభావం ఉంది. ప్రతి క్రైస్తవుడి దగ్గర క్రీస్తు సంబంధించిన ప్రభావము ఉండాలి. హల్లెలూయా. దేవుని దగ్గర ఒక ప్రభావం ఉంది. ఆయన ఆకాశము లేతే ఆ అత్యున్నత సింహాసనము మీద దూతలు, కెరూపులు, శరూపులు ఆ ప్రభావం కలిగిన దేవుణ్ణి అనునిత్యం పరిశుద్ధుడు 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 అని ప్రతిగానములు. నువ్వు కూడా దేవుణ్ణి స్తుతిస్తా ఉంటే ఆ ప్రభావం అనేది నీలో నుంచి బయలు వెడలాలి. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చిన తరువాత కూడా ఆయన నడుచుకుంటా వెళ్తుంటే చాలు, వస్త్రపు చెంగు ముట్టగా స్వస్థత. ఏమంటుంది ఆ స్త్రీ? 12 సంవత్సరముల రక్తస్రావం కలిగిన స్త్రీ ఏమంటుంది? నీ వస్త్రపు చెంగు నేను పట్టుకున్నానయ్యా, చెంగులో ఉన్న ప్రభావం నన్ను స్వస్థపరిచింది. ఎక్కడైనా సాక్ష్యం చెప్పాలి అని అనుకుంటే ఆవిడ ఏం సాక్ష్యం చెప్తుంది? నేను వెళ్ళి ఆ వస్త్రాన్ని పట్టుకున్నాను, అంతేనండి. ఆ ప్రభావం నాలోనికి వచ్చి నా రక్తధార కట్టాను. ఎంతో డబ్బులు వ్యయపరిచింది ఆవిడ, కానీ యేసయ్య ప్రభావం దగ్గరికి వచ్చేసరికి స్వస్థత వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆ ప్రభావం ఎక్కడ ఉంటుంది అని అంటే దేవుని మందిరంలోనే ఉంటుంది. మన ఇంట్లో మనం స్తుతించుకోవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు, వాక్యం చదువుకోవచ్చు, ఫెలోషిప్ ఉండొచ్చు, అన్నీ ఉంటాయి. కానీ ప్రభావము
బలము, ప్రభావము, తేజో, మహిమ నిలుచు స్థలము మాత్రము దేవుని మందిరమే. ఎందుకని ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకుంటారో, ఏకీభవిస్తారో, ఏక తాత్పర్యం కలిగి ఉంటారో, ఏక ఆలోచన కలిగి ఉంటారో, 133వ కీర్తన ప్రకారం ఆహా సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, అక్కడ ఆశీర్వాదము, శాశ్వత జీవము. ఆశీర్వాదం, ఇక్కడ శాశ్వత జీవం ఉంటుంది. ఇక్కడ అడుగు పెడితేనే ఆశీర్వాదము, శాశ్వత జీవం. ఇక్కడ బలము, ప్రభావం ఉన్నట్లయితే, అపోస్తలుల బోధ ఉన్నట్లయితే, క్రీస్తు సంచారము, పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ కృమ్మరింపు ఈ ఆలయంలో ఉన్నట్లయితే తప్పక దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. తర్వాత, నీళ్లు లేక యుండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. ఏమండి, ఇప్పుడు మందసాన్ని ఈయన వెనక్కి పంపించేశాడు కదా. ఎవరెవరు తీసుకొచ్చారు మందసాన్ని? సాదోకు, అబ్యాతారు. ఈ యాజకులు తీసుకొచ్చిన మందసాన్ని వెనక్కి పంపించేశారు. ఇప్పుడు వాళ్ళంటే లేవీలు కాబట్టి యాజకులుగా వాళ్ళు అపాయింట్ చేయబడ్డారు, ఎన్నిక చేయబడ్డారు. ఈయన లేవీడు కాదు కదా. ఎవరు? దావీదు గారు లేవీడు కాదు కదండి. దావీదు గారు ఏ వంశానికి చెందినవాడు? యోధా వంశానికి చెందినవాడు. యోధా వంశానికి చెందినవాడు ప్రత్యక్ష గుడారంలో పని చేయటానికి అనర్హుడు. ఒకవేళ ఈయన గారేమన్నా వెళ్తే పరిశుద్ధ స్థలం దాకా వెళ్ళొచ్చు, కానీ అతి పరిశుద్ధ స్థలం వరకు వెళ్ళే అవకాశమే లేనే లేదు. రాళ్లతో కొట్టి చంపేస్తారు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తే. కానీ క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి ఆ రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. ఎప్పటి నుంచి లేవు? కల్వరి కొండలో ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ప్రాణం విడిచారో, తెర చిరిగిపోయిందో, అతి పరిశుద్ధ స్థలమునకు ఉన్న తెర పోయిందో, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం ఏకమైపోయిందో, ఇక అప్పుడు రాజులైనా వెళ్ళొచ్చు, లేవీనైనా వెళ్ళొచ్చు. ఎందుకంటే మనందరం రాజులైన యాజక సమూహం అయిపోయాం. దానిని దృష్టిలో పెట్టుకుని దావీదు గారు ప్రవచనాత్మకంగా రాస్తున్న కీర్తన ఈ 63వ కీర్తన. నీళ్లు లేని ఎడారిలో. ఇప్పుడు ఈయన యూదా దేశాన్ని విడిచిపెట్టి, పట్టణాన్ని విడిచిపెట్టి అరణ్యంలోనికి వచ్చాడు. ఏమండి, అరణ్యంలో ఇక దేవుని వాక్యము దొరకదు, వారికి శారీరక ఆహారం కూడా దొరకదు. పట్టణంలో ఉన్నంతసేపు, రాజగృహంలో ఉన్నంతసేపు చప్పట్లు కొడితే వచ్చేస్తుంది ఏది కావాల్సింది. ఇక చప్పట్లు కాదు, ఏం కొట్టినా కానీ అరణ్యంలో ఈయనకి ఆహారం అనేది దొరకదు. కానీ దావీదుకున్న గొప్పతనం ఏమిటి అని అంటే, ఆయన శరీర ఆహారం కోసం పట్టించుకోవట్లేదు, ఆత్మీయ ఆహారం కొరకు నీళ్లు లేని ఎడారిలో కూడా ప్రభువా దేని కొరకు తృష్ణగొనుచున్నదట? నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. అంటే తృష్ణగోవటం అంటే ఏంటి? మరొక్కసారి మోర్చిల్లిపోవటం. ఇదివరకు, ఇప్పుడంటే మూర్ఛ రోగులు ఎక్కడ కనపట్లేదు కానివ్వండి, ఇదివరకు వాళ్ళకు మెళ్ళలో చిన్న బెళ్ళ ఒకటి వేసి వదిలేసేవారు. ఎప్పుడు పడిపోతాడో, ఎక్కడ పడిపోతారో వారికే తెలియదు. ఏమన్నా ఇత్తడి తాళాలు కానీ రాగి తాళాలు వాళ్ళ చేతుల్లో పెడితే మరలా వాళ్ళు పుంజుకునేవారు, నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు ఈయన గారు మూర్చెల్లిపోతున్నారు అని అంటే, ఈయన చేతిలో రాగి తాళాలు, ఇత్తడి తాళాలు కాదు, దేవుని వాక్యం అనేది పెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనలో ఎంతమంది ఉన్నామండి అంత డిజైర్ కలిగిన వాళ్ళం, అంత ఆశ కలిగిన వాళ్ళం దేవుని వాక్యం పట్ల? నువ్వు కూర్చున్నా, లేచినా, నడుస్తున్నా, ఏం చేస్తున్నా కానీ దేవుని వాక్యం మన ముందు కనపడుతుందా? ద్వితీయోపదేశ కాండంలో 4వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో ఉంటుంది. వాక్యమును మన చేతి మీద ఎలా కట్టుకోవాలట? కనుల మధ్యన బాసికముగా, చేతి మీద మణికట్టుగా. ఎప్పటికప్పుడు నీ ద్వారబంధాల మీద నువ్వు కూర్చున్నా, నువ్వు లేచినా, నువ్వు ఏం చేస్తున్నా, ఓ ఇజ్రాయేలు వినుము, నీ దేవుడు అద్వితీయ దేవుడు. ఆ అద్వితీయ దేవుని మాట నీ గుండెల్లో ఎల్లప్పుడూ ఉండాలి. అది దావీదు గారి కోరిక. ఆమేన్. మరి నీ కోరిక ఏంటో? మన గురి, మన గమ్యం ఒకటే. ఎక్కడికి వెళ్ళిపోవాలి? మన ప్రాణం పోయిన తరువాత ప్రభువునందు నిద్రించిన మరుక్షణం మరొక జీవితం మనకుంది. క్రైస్తవుల నమ్మకం అదే కదా. ఇక్కడ మహా అయితే 60 సంవత్సరాలు లేకపోతే 70 సంవత్సరాలు, అధిక బలమున్న ఎడల 80. అయినను వాటి వైభవం
షుగరు, బీపీ, థైరాయిడ్, అది ఇది ఇది అది ఆయాసమే, దుఃఖమే. ఇక ఆ తరువాత ప్రాణం పోయిన తరువాత మరుక్షణం వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో నీ ప్రాణం ఎక్కడికి వెళ్ళిపోవాలి, నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోవాలి? దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలంటే వాక్యం దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు వాక్యం దేవుడే కదండి. యోహాను సువార్త 1:1 ఏమిటండి అయ్యారు? ఆది యందు వాక్యము దేవుని యొద్ద ఉండే నా వాక్యమే దేవుడు. ఆ వాక్యమైన దేవుడి దగ్గరికి నీ ఆత్మ వెళ్ళిపోవాలి. ఆ ఆత్మ దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళిపోవాలంటే ముందు ఇక్కడి నుంచి ప్రాక్టీస్ చేయాలి కదా. చాలాసార్లు చెప్పుకుంటాం, ఇప్పుడు కూడా మరొకసారి ప్రస్తావన. అక్కడ ఎల్లప్పుడూ ప్రార్థన ఉండదు. ఉంటుందా? స్తుతించడమే, ఆరాధించడమే. ఇక ఆకలి దప్పులు ఉండవు అక్కడ. అక్కడే కాదు, నువ్వు ఎక్కడ కూడా నిజంగా ఆత్మతో సత్యముతో తనకిష్టమైన ఫలములలో మొదటి ఫలం ఏంటి? వెళ్ళిపోయింది అప్పుడే, బుధవారం అయిపోయింది కదా. అది ఎక్కడ? 4వ అధ్యాయం ఆఖరి మాట. తనకిష్టమైన ఫలములను అతను భుజిస్తాడు. అందులో ఇష్టమైనది ఏమిటి? మొదటిది ఆత్మతో సత్యముతో ఆరాధించుట దేవుడు కోరుకొనుచున్నాడు. మొన్న ఈ పాట ఒక పాస్టర్ గారి దగ్గర చెప్తే, కాదండి, యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఆనందకరం. అది ఆనందకరం నాయన. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? కోరుకునేది మాత్రం ఆత్మతో సత్యముతో ఆరాధించేదే. మిగతా ఇంక తర్వాత మన సోమవారం రేపు మనం విందాం. దేవునికి స్తోత్రం. నువ్వు ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించడం ఎక్కడ కూడా చేయగలిగితే నీకు ఆకలి దప్పులు ఉండవు. ఆమేన్. నువ్వు చేస్తా దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. వాక్యం చదువుతా దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆ వాక్యంతోనే ఇంటరాక్షన్ ఉంటుంది అక్కడ. ఇది పరిశుద్ధ లేఖనాల్లో ఉంది. రేపు పొద్దున వాక్యాన్ని చూస్తాం మనం. ఆమేన్. మన ప్రిపరేషన్, మన సిద్ధపాటు అందుకోసమే కదా. నీళ్లు లేని ఎడారిలో ఏంటంటండి? నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది, నీ మీద ఆశ చేత నిన్ను చూడవలెనని నా ప్రాణము ఏమైపోతుందట? కృషించిపోవడం అంటే ఇక చిక్కిపోతా ఉంటది. చిక్కిపోయి ఎముకలు బయటకు వచ్చేస్తాయి అనమాట. దేని మీద ఆశ చేత? ఆయన్ని చూడాలని, ఆయన్ని కలుసుకోవాలని, ఆయనతో మాట్లాడాలని, ఆయనతో సహవాసం చెయ్యాలన్న ఆశ ఈయనను చంపేస్తుంది. అసలు ఈ మాటలు ఎప్పుడైనా మనకి మదిలోనికి వచ్చాయా? అంటే తలంపులోనికి వచ్చాయా? ఆలోచనలోనికి వచ్చాయా? దేవా, నిన్ను చూడాలయ్యా, నిన్ను ఆరాధించాలి, మూర్ఛకెళ్ళిపోతున్నాను. ఈ మాటలు మనకు అందని మాటలు. ఎన్నిసార్లు చదివాము. హోసన్నా మినిస్ట్రీస్ లో అయితే ఒక పాటే ఉంది దీని గురించి. ఏమండి? అబ్రహాం గారు పాడిన పాట అది. బాగుంటది పాట కాదు. ఆయన చూడాలని ప్రాణం కృషించిపోతుంది, నలిగిపోతుంది. చూస్తే ఎలా ఉంటది? చూడకపోతే నశించిపోతుంది, కృషించిపోతుంది. చూస్తే ఎలా ఉంటది? బలాన్ని పుంజుకుంటుంది. హల్లెలూయా. ఆయన్ని చూడగానే, ఆయన వాక్యం మన దగ్గరికి రాగానే, ఇంకా బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ, వేవా, అది ఇది ఇంకే ఉన్నాయి కదా. అది ఎన్ని తాగినా, ఈ మధ్య నీరసంగా ఉందని నాకు ఈ ఓఆర్ఎస్, ఎలక్ట్రాల్ ఏం అక్కర్లేదు. వాక్యం దగ్గరికి వచ్చి నిలబడేసరికి దేవుని కృప, యేసయ్య కృప, దేవుడు ఆ బలాన్ని ఇచ్చేస్తారు. తర్వాత వచ్చిన చదువుదాం. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. నీ కృప. మనకు జీవం ఉంది. ఎప్పుడుంది జీవం? ఎప్పుడైతే తల్లి గర్భం నుంచి మనం ఒక చుక్కగా తల్లి గర్భంలో రూపించబడ్డామో అప్పుడే మనకు దేవుడు జీవాన్ని ఇచ్చారు. మానవునికి దేవుడు ఎప్పుడు జీవం ఇచ్చారు? ఆదికాండం 2వ అధ్యాయం ఏదైనా తోటలో ఉన్నప్పుడే మట్టిని మనిషిగా చేసి నా జీవవాయువు ఊదగా మనం ఏమైపోయాం? జీవాత్మ అయిపోయాం. మనలో జీవముంది. ఆ జీవము కంటే ఉత్తమము దేవుని యొక్క కృప. ఆ కృప ఉంటేనే ఇప్పుడు నాలో జీవం ఉంది, నాకు ఆక్సిజన్ అందలేదు అనుకోండి, నా జీవం ఏమైపోద్ది? తెలుగు అర్థం కావట్లేదా?
నిర్జీవం అయిపోద్ది. అంతేనండి. నిర్జీవం అంటే ఏసు రక్తం చేయమని అర్థం. ఆ ఆక్సిజన్నే కృప. ఒక రకంగా చెప్పాలంటే, మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలి అని అంటే, మనం బ్రతకాలి అని అంటే ఆక్సిజన్ అనేది చాలా 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 అవసరం. ప్రాణవాయువు అని అంటారు దాన్ని. నీ జీవానికి, నువ్వు దేవునిలో ఉండడానికి, ఆ దేవాది దేవుణ్ణి స్తుతించడానికి, ఆ వాక్యం చదవడానికి, ఆయనను ప్రేమించడానికి, ఆయన కొరకు ఆశ పెట్టుకోవడానికి, నీ జీవానికి ఆక్సిజన్నే కృప. అందుకే అంటాడు దావీదు గారు, నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతిస్తాయి. 36వ కీర్తన కూడా రాస్తూ ఆయన అంటాడు, 7వ వచనం ఒకసారి చదువుదాం. కీర్తనల గ్రంథం 36వ కీర్తన 7వ వచనం. కీర్తనల గ్రంథం 36వ కీర్తన. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. అది నీ కృప అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయిస్తారు. ఏం దొరుకుతుంది ఆ రెక్కల నీడలో? 91వ కీర్తన. ఆయన రెక్కలే మనకు ఆశ్రయం. మలాకి, ఆయన రెక్కలలో స్వస్థత. ఏమండి, ఆ రెక్కల నీడకెళ్ళిపోతే చాలు, నీకు ఆత్మీయ స్వస్థత వచ్చేస్తుంది. ఆ రెక్కలే శత్రువుల బారి నుండి నిన్ను విడిపించేస్తాయి. ఎప్పుడు మృంగుదునా అని అపవాది నీ వెనకాల తిరుగుతూ ఉంటాడు. ఆయన రెక్కల్లోకి వెళ్ళిపోతే అది నీకు ఆశ్రయం అయిపోతుంది. నా పెదవులు నిన్ను స్తుతిస్తాయి. ఆ జీవము కంటే ఉత్తమమైన కృపను నువ్వు ఎల్లప్పుడూ స్తుతించేవారిగా ఉండాలి. ఎప్పుడు మనం ఇక్కడ సంఘంలో ఉన్నప్పుడు ఆరాధన క్రమంలో ఆరాధించడం కాదు. ఇప్పుడు మనం ఆదివారపు ఆరాధన కదా, ఆరాధనలో ఆరాధన లేకపోతే ఎలాగవుతుంది? చింతపండు చారు, వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో చింతపండు చారు అంటారు. ఇక్కడేమంటారు? ఏం రసం? చింతపండు. దాంట్లోనే చింతపండు లేకపోతే అది నీరే అవుతుంది. ఉప్పు కారం కలిపిన నీరు, అంతే కదండి. అది రసం అవ్వాలి అని అంటే దానికి కావలసిన చింతపండు అనేది ఉండాలి. ఆరాధనలో ఆరాధన లేకపోతే ఇక దాని ప్రభావం ఏముంటుంది? నా పెదవులు నిన్ను ఎలా స్తుతించాలి? దేవుడిచ్చిన ఆత్మతో, సత్యమైన దేవునిని. ఆత్మతో సత్యముతో అంటే నాకు కొన్నాళ్ళు అర్థం కాలేదు. ఎలా ఆరాధిస్తాం ఆత్మతో సత్యంతో? ఎవరిని అడిగినా చెప్పేవాళ్ళు, ఆత్మ అంటే ఆత్మ, సత్యం అంటే సత్యమే, ఆరాధించాలంతే అనేవాళ్ళు. చాలా మంది నాకు కొన్ని డౌట్ ఇప్పటికే ఉన్నాయి, డౌట్లు. ఆ డౌట్లు మీ ముందు పెట్టాను అనుకోండి, పిచ్చకపోద్ది మీకు. కొన్ని ఎంత తరిచినా ఎవరిని అడగను. అడిగితే ఏమన్నా జరిగితే దేవుణ్ణి అడగటమే. ఆయన కావాల్సి వచ్చినప్పుడు ఆయన తెలియజేస్తాడు కాబట్టి ఆ నమ్మకం వచ్చింది. దేవానికి స్తోత్రం అని చెప్పుకుని ఊరుకోవడమే. చాన్నాళ్ళు నాకు దేవుని చిత్తం అన్నా అసలు అర్థమయ్యేది కాదు. ఆత్మతో సత్యంతో ఆరాధించడం. ఎలా ఆరాధిస్తామండి ఆత్మతో సత్యంతో? నీ పరిశుద్ధ ఆత్మతో నువ్వు ఎప్పుడైతే బాప్తిజం తీసుకున్నావో, ఈ రోజున ఒకరి బాప్తిజం మన సంఘంలో ఎవరిది అయిపోయి సంవత్సరం అయింది. ఇవాళంటే ఇందిరాక్క చప్పట్లు కొడదాం వాడికి. సంవత్సర కాలం ఆవిడ పాలు పోసుకుని బొడ్డు కోసుకుని సంవత్సరం అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజంగా ఉంది. నిజంగా చెప్తున్నానండి, ఒక దేవుని సేవకునిగా, నాకంటే పెద్దదో చిన్నదో చెల్లెమో నాకు తెలియదు, కానీ ఒక ఆత్మీయ తండ్రిగా నిజంగా ఆవిడ బట్టి నేను సంతోషిస్తున్నాను. మా ఇంట్లో కూడా ఎక్కువ మాట్లాడుకుంటాం. ఫస్ట్ డే నుండి ఇప్పటికీ తను బైబిల్ రీడింగ్ కానీ, పాట పాడే విధానం కానీ, ప్రార్థన చేసి మీరందరూ చూస్తున్నారు. మొన్న గొవ్వ కన్నులు అన్నప్పుడు మాత్రం నా ఫీజులు ఎగిరిపోయింది. నాకు పూర్తి స్థాయి నమ్మకం ఏంటంటే మీరు ఎవరు చెప్పరని. దేవునికి స్తోత్రం. ఇంకా మీరు అలాగే అభివృద్ధి చెందాలి. మీరు అభివృద్ధి చెందుతూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే పంట నేను చూస్తూ ఉంటాను కాబట్టి. ఏమండి, ఆత్మతో ఎప్పుడైతే బాప్తిజం తీసుకుని మనం బయటకు వచ్చామో, పలకరించుకున్నారు ఇద్దరు. దేవుని ఆత్మ నీలో పుట్టినట్టే, యేసయ్య నీలో ఉన్నట్టే ఆత్మ అయిన దేవుడు, సత్యమైన దేవుడు, వారిద్దరితో కలిసి సత్యంగా బాటమ్ ఆఫ్ ది హార్ట్
దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్తే ఎంత ఆనందిస్తాడో దేవుడు. అది కోరుకుంటున్నాడు ఆయన. అదే దావీదు గారు చేస్తున్నాడు ఇక్కడ. ఆమేన్. తర్వాత చదువుదాం. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించున్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని. చంద్రమండలం విశ్వాసుల్లా కాకుండా భూలోక నివాసుల్లాగా, అందులో యేసయ్య దేవాలయం విశ్వాసుల్లాగా మన మంచం మీద నిద్రపోగానే ఏం గుర్తొస్తాయి? చెప్పట్లా. ఏం చేసుకోవాలి, ఏం క్యారేజీ కట్టాలి, పిల్లలకి ఏం చెయ్యాలి, ట్విన్నీకి ఏ ఆమ్లెట్ తిరిగేసేయాలా మరగేసేయాలా, ఏం చెయ్యాలి, ఇవన్నీ. మిగతా వాళ్ళు కూడా అయ్యే ఆలోచనలు. కొంతమందికి అయితే అప్పులు గుర్తొచ్చేస్తాయి, కొంతమందికి అయితే బాధలు గుర్తొచ్చేస్తాయి. నిద్ర పట్టట్లేదు పాస్టర్ గారు. కానీ ఈయన గారికి ఏం గుర్తొస్తుందట? దావీదు గారికి దేవుని యొక్క వాక్యం. అదే కదా ఉంటుందండి. నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని, ఎవరిని? వాక్యమైన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించున్నప్పుడు. ఈ టేస్ట్ నాకు తెలుసండి, అనుభవంగా చెప్తున్నాను, మీరు కూడా ప్రయత్నం చేయండి. వెరీ గుడ్. రాత్రి జాములు అలాగ మనం రిలాక్స్ అవుతూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే, నాకైతే క్రొవ్వు మెదడు టేస్ట్ నాకు అంతగా తెలియదు కానీ దేవునికి స్తోత్రం. అయితే మీరు మాకు అక్క. క్రొవ్వు మెదడు టేస్ట్ నాకు తెలియదు కానీ వాక్యపు మెదడు టేస్ట్ మాత్రం నిజంగా అండి. రాత్రి కూడా అదే పని నాకు. ప్రతి ఇంచుమించు వారంలో డెఫినెట్ గా 5 రోజులు ఇదే పని నాకు. మరి అది దేవుడిచ్చిన వరం. ఇక అంతే. ఏదో చెప్తుంటారు, దేవుడు వచ్చి ఏదో మాట్లాడుతుంటారు, ఏదో చెప్తుంటారు, ఎంజాయ్ చేసేస్తుంటాను, ఎటో వెళ్ళిపోతుంటాను. మళ్ళీ పొద్దున్న లేచి వచ్చేసరికి ఎవరిని వీళ్ళు కదిలారంటే మళ్ళీ వచ్చేస్తాను. మళ్ళీ వాళ్ళు పడుకునేసరికి మళ్ళీ వెళ్ళిపోతుంటాను. నిజంగా అండి. ఆవిడ అడగండి, ఆవిడ తెలుసుంది కదా. ఒక వాక్యాన్ని పట్టుకుని మీరు అలా నిద్రపోండి అంతే. ఏంటి దీని సంగతి ఏంటి ప్రభువా? మొన్న కూడా మీ అందరి ముందు ఒప్పుకున్నాను, ఉద్యానవనం గురించి, ఉద్యాన జలాశయం గురించి నేను ఇప్పుడు వరకు ప్రసంగం చేయలేదు. ఏదో ఊరికే టచ్ చేసి వదిలేసాను కానీ అంత లోతుల్లోకి వెళ్ళింది ఫస్ట్ టైం. నేను మీకు చెప్పింది 10%. దేవుడు నాకు నేర్పించిన దాంట్లో 10% నేను మీకు తెలియజేశాను. నేను ఇంకా రాసుకున్న నోట్స్ అంతా మీ దగ్గర పెడితే మాత్రం మీరు ఇక తట్టుకోలేరు. ఇక తర్వాత మళ్ళీ పరమగీతానికి రారని చెప్పేసి ఆపేశానండి. క్రొవ్వు మెదడు దొరికినట్లు. అసలు క్రొవ్వు మెదడు అనేది మనం తినొచ్చా? లేవియా కాండం 3వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం ఒకసారి చూద్దాం. యాజకుడు బలిపీఠము మీద దేనిని? క్రొవ్వును. చదవండి, కింద ఉంటుంది, చదవండి అమ్మా. క్రొవ్వంతా ఆయిందే. ఎవరిదట? అది ఎలాంటిది? ఆయనకు సువాసన కలిగిన హోమము. ఎవరికి? దేవునికి. ఎంత ప్రేమండి అసలు ఆయనకి. ఆయన తినేది కూడా మనం ఆయన్ని ధ్యానిస్తా ఉంటే మనకి ఇచ్చేస్తాడు. హల్లెలూయా. అది తండ్రి. వాక్యంలోకి వెళ్ళినప్పుడు ఆ తండ్రి గురించి కొన్ని మాటలు నేర్చుకుందాం. దేవుడు నిశ్చయంగా మనతో మాట్లాడును గాక. ఎప్పుడంటే నేను పొద్దుటి నుంచి ప్రిపేర్ చేస్తున్నాను దేవుడు నన్ను ఈ మధ్యాహ్నం కోసం. అసలు యాక్చువల్గా తెల్లవారుజామున నేను రెడీ అవుతాను, అలాంటిది నిన్న మధ్యాహ్నానికే రెడీ అయిపోయాను. దేవునికి స్తోత్రం. నిన్న యేసుక్రీస్తు గుణాతిశయముల గురించి, తర్వాత ఈరోజు వాక్యం గురించి నిన్నే ప్రిపేర్ చేసేసాడు నన్ను దేవుడు. పొద్దున్న లేచి 63వ కీర్తన చూసుకున్నాను. అప్పుడు దేవానికి స్తోత్రం అనుకున్నాను. ఆ క్రొవ్వు మెదడు ఆయనది, ఆయన ఇష్టమైనది, ఆయనకు సువాసన ఇచ్చేది. కానీ ఎవరైతే ఆయన వాక్యాన్ని ఆయన్ని ధ్యానిస్తా ఉంటారో, ఆయన్ని ధ్యానించడం అంటే ఆయన గురించి చూడటమే కదా, ఆయన చదవడమే. ఆయనతో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే, సహవాసాన్ని మెయింటైన్ చేస్తే, ఆయన గుణ లక్షణాలు మనకు అర్థమవుతా ఉంటే, క్రొవ్వు మెదడు ఆయన తినేది కూడా మనకు ఆయన ఇచ్చేస్తారు. కీర్తనల గ్రంథం 86వ కీర్తన
16వ వచనం చదువుదాం. 81:16. 81:16 అమ్మా. అతి శ్రేష్టమైన, ఇప్పుడు క్రొవ్వు దేవునికి సంబంధించింది సువాసనని లేవియాకాండం 3వ అధ్యాయం 16-17 వచనాల్లో సూచనక్క చదివారు. ఆ క్రొవ్వింది ఎందుకు దేవుడు తీసుకుంటాడంటే అది అతి శ్రేష్టమైంది కాబట్టి. అది చాలా చాలా శ్రేష్టమైనది. ఇప్పుడు దేవుడికి మనం ఏది ఇచ్చినా శ్రేష్టమైనది ఇస్తాం కదండి. మన సంఘంలో లేనిది ఇతర సంఘాల్లో నేను గమనించింది ఏంటో తెలుసా? చిరిగిపోయిన నోట్లన్నీ ఎక్కడుంటాయి తెలుసా? ఆదివారం మస్తర్ బ్యాక్కి అర్థమైపోయింది. శ్రేష్టమైన దేవునికి ఇవ్వాలి. ఒకసారి పాపమ్మకి ATMలో అప్పటికప్పుడు కొత్త ముద్రిసి తీసుకొస్తుంటది. శ్రేష్టమైన, చదవండి ఎవరు చదవన్నారు. అతి శ్రేష్టమైన గోధుమలు అనుగ్రహించి నేను నిన్ను పోషించడం. ఎలా పోషిస్తాడైనా? అతి శ్రేష్టమైన గోధుమలు, అతి శ్రేష్టమైన ఆహారముతో, వాక్యముతో. దేవునికి స్తోత్రం. మాట్లాడితే సమరయ స్త్రీ కోసం 5 రొట్లు 2 చేపలు ఇది కాదు. దేవుడు మనల్ని ప్రతిదినం ఒక నూతన అనుభవంలోనికి తీసుకెళ్ళును గాక. అదే అపోస్తలుల బోధ. యేసుక్రీస్తు ప్రభు 3.5 సంవత్సరాలు చేసిన ప్రసంగంలో ఒకసారి చేసింది మరొకసారి ఎక్కడ కనపడదు. అసలు ఒకదానికి సంబంధమే ఉండదండి. చదవండి అవకాశం ఉంటే. కాకపోతే కొంత ఇచ్చట కొంత అచ్చట అన్నట్టు 4 సువార్తల్లో కొన్ని షేర్ అవుతాయి. కానీ ఆయన చెప్పినది, ఒక్కసారి చెప్పిన వాక్యం ఇంకోసారి చెప్పినట్టుగా ఎక్కడ అతి శ్రేష్టమైనది. ఆత్మీయ ఆహారం అతి శ్రేష్టంగానే ఉంటుంది. శరీర ఆహారం కూడా చెప్పట్లా మీరు? శ్రేష్టమైందే. నువ్వు ఎలాంటిది తిన్నా నీ ఆరోగ్యం శ్రేష్టంగానే ఉంటుంది. నీ ఎముకలకు సత్తువే ఇస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. లేదు అని అంటే మనం ఉన్న పరిస్థితులకి, మనకున్న బాధలకి అందరికంటే ముందు మనం వెళ్ళిపోవాలి. నిలబడ్డామంటే కారణం క్రొవ్వు మెదడుతో అయిన మనలను పోషిస్తున్నారు గనుక. కీర్తనల గ్రంథం 147వ కీర్తన 14వ వచనం ఒకసారి చదువుదాం. కీర్తనల గ్రంథం. నీ సరిహద్దులలో సమాధానం కలుగ చేయువాడు ఆయనే. మంచి గోధుమలు. ఇందాకేమో అతి శ్రేష్టమైన గోధుమ, ఇప్పుడు మంచి గోధుమ. మన ఆంధ్రాలో దావత్ రైస్ అంటే అబ్బో బిర్యానీ అని అంటారు. ముంబై వెళ్ళిపోతే అది అతి సామాన్యమైనది. అక్కడికి వెళ్తే మామూలు అన్నం దొరకదు, దావత్ రైసే దొరుకుతుంది, తిన్నా అరగదు. దేవుడు నీకు ఎల్లప్పుడూ అతి శ్రేష్టమైన గోధుమలు, మంచి గోధుమలు, శ్రేష్టమైన గోధుమలు నిన్ను పోషిస్తాడు. ఎప్పుడు నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉండాలంటే క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నువ్వు ఫీల్ అయితే నీ రేపొద్దున్న డిష్ కూడా అలాగే ఉంటుంది. హల్లెలూయా. నజరేయుడైన యేసుక్రీస్తు నామం ఇక్కడ ఉన్న మనందరం అట్టి ఎక్స్పీరియన్స్ లోనికి వచ్చుదము గాక. ప్రతిరోజు ఇప్పుడు మంచి డిష్ కావాలని ప్రతి పూట అనుకుంటాం కదండి. టిఫిన్ దగ్గర నుంచి అనుకుంటాం మంచిది కావాలి. పాడైపోయింది తిన్నవాళ్ళు ఎవరి నుండి చేయొద్దమ్మా. పొద్దున్నప్పుడు పాడైపోయింది తినేస్తానులేండి సార్ అన్నవాళ్ళు ఎవరి నుండి ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి మంచి గజమాలు ఒకటి ఇప్పుడే అయ్యగారు వెళ్ళి తెచ్చేద్దరు. ఏమ్మా తింటారు? ఎవరన్నా పాడైంది ఎవరన్నా తింటారా? మేలైందే కదా. దేవుడు కూడా మేలైన ఆహారంతో నిన్ను నింపును గాక. ఆమేన్. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయును కాగా నా జీవిత కాలమంతయు. ఏమని స్తుతిస్తారట? నీ నామమును బట్టి నా చేతులు ఎత్తెదను. 119వ కీర్తనలో ఉంటుంది. 55 వచ్చిన ఒకసారి చూడండి. 119:55. నా జీవిత కాలం అంతయు. పవిత్ర ఎక్కడికి వెళ్ళిపోయింది పాపం, నోరాల్చుకుని చూస్తుంది అలాగే. 119వ కీర్తన 55 వచ్చిన. యెహోవా రాత్రి వేళ నీ నామమును, నీ ధర్మశాస్త్రమును, నీ నామాన్ని స్మరణ చేయుచున్నాను. స్మరణ చేయుట, స్మరించుట అంటే
కొంతమంది ఈ జపమాలలు పట్టుకుని ఇలా అంటుంటారు. ముసల్మాన్స్లో కూడా ఉంటారు, ఉంటుంది కదమ్మా. అది ఇలా ఇలా అంటుంటారు. అంటే ఇలా అన్నప్పుడల్లా, ఒక పోస్ట్ ఇటు వెళ్తున్నప్పుడల్లా ఏం తలుస్తారు వాళ్ళు? దేవుణ్ణి. ఇదే పని. అది చేతులు నడుస్తున్నప్పుడు కూడా, మీరు ఎప్పుడైనా గమనించారో లేదు, చేతులు నడుస్తున్నప్పుడు కూడా జపమాల మన రోమన్ క్యాథలిక్ వారి దగ్గర ఉంటుంది. పరిశుద్ధ మరియమ్మ వందనము, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే. ఇదే మాట, పరిశుద్ధ మరియమ్మ వందనము, స్త్రీలలో ఆశీర్వదించబడిన. అదే పని మీద ఉంటారు, స్మరించుట. భక్తుడు అంటాడు, ప్రతి రాత్రి వేళ నేను నీ నామమును స్మరణకు. నిద్ర ఎప్పుడు పోతున్నాడు ఈయన? ఇంకా నిద్రలో సహితం. అంటే తాను అలా అలైన్ చేసుకున్నారు జయమ్మక్క. తను తన మనసును ఆ విధంగా అలైన్ చేసుకున్నారు. అందుకనే ప్రార్థన చేసి మనం ఎప్పుడైనా నిద్రకు ఉపక్రమించేటప్పుడు ఏం చేయాలి అంటే, దేవా, నా ప్రాణాత్మ శరీరాలను నీ చేతికి నేను అప్పగించేస్తున్నాను. ఆయన ప్రాణం, నా ఆత్మ, నా శరీరం అంతా నీది, నా ఆధీనం కాదు. మన ఆధీనం అయితే పిచ్చి పిచ్చి కళ్ళు వచ్చేస్తుంటాయి. అసలు సర్వసాధారణంగా ఏంటంటే, సంవత్సరానికి 1-2 కళ్ళు తప్పితే రావు నాకు. అంటే ఏం పాస్టర్ గారు, 2 రోజులు అప్పగించుకోవట్లేదని చెప్పి ఇది వచ్చేసింది ఆలోచన. ఎప్పుడు కళ్ళు రావండి నాకు, ఎప్పుడు ఇదే పని. ఎవరో రావడం, ఎవరో పోరాడడం, ఎవరో తీసుకెళ్ళిపోవడం, ఎక్కడికి వెళ్ళిపోవడం, అవి భలే ఉంటాయి. అది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కూడా కొన్నిసార్లు. నీ నామమును బట్టి నా చేతులు ఎత్తేదను. ఎన్ని నామాలు చదువుకున్నా ఇప్పటికి మనం? ప్రతి శనివారం ఇంతవరకు, గురువారం 122 నామములు. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడు కూడా చెప్పాలి కంటిన్యూషన్. ఎందుకు అని దేవుడు చెప్పుకున్నాడండి. ఏమని? నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి. తరతరములకు నా జ్ఞాపకార్థ నామం, నిబంధన నామం అది. ఆ నామమును బట్టి మనం చేతులు ఎత్తాలి దేవునికి. దేవునికి స్తోత్రం. అన్ని నామముల కన్నా పైనామము కింద పాతాళమందే గాని, భూమి అందే గాని, ఆకాశమందే గాని, అన్ని నామముల కన్నా పైనామం యేసు క్రీస్తు నామం. నీకేదన్నా కష్టం వచ్చిందనుకో, దాని మీద ఉంటుంది ఆ నామం, యేసయ్య నామం. నీకేమన్నా ఇబ్బంది వచ్చిందనుకో, దాని మీద ఉంటుంది యేసయ్య నామం. ఇక యేసయ్య నామం కింద సమస్తం ఉంటుంది అంతే. ఇక నీ కష్టమైన, నష్టమైన, నిష్ఠూరమైన, వ్యాధి అయినా, బాధ అయినా, ఆకలైనా, ఏదైనా కానీ ఎక్కడుంటది? యేసుక్రీస్తు నామం కింద. ఆ నామానికి చేతులు ఎత్తుతున్నాం మనం, ఆ నామాన్ని స్తుతిస్తున్నాం మనం, ఆ నామాన్ని స్మరిస్తున్నాం మనం, ఆ నామాన్ని హెచ్చిస్తున్నాం మనం. ఇవన్నీ చేస్తా ఉంటే నీకు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా ఉంటుంది. అతి శ్రేష్టమైన గోధుమలు, మంచి గోధుమలతో దేవుడు నిన్ను తృప్తిపరచును గాక. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రాలు తెలియచేద్దాం. ఒక్కటే, నువ్వు ఎంత దేవుణ్ణి స్తుతిస్తావో నీ చింత అంత దూరం అయిపోతుంది. నువ్వు చింత పడుతున్నావు, ఇంకా చింత గడ్డం కిందకి చెయ్యి వచ్చేస్తుందని అంటే నీ దగ్గర స్తుతి లేదు. నువ్వు స్తుతిస్తా ఉండు, నీ చింత దూరం అవ్వకపోతే అడగండి. నువ్వు స్తుతిస్తున్న కొద్దీ ఏం జరుగుతుందంటే, పేతురుపత్రికలో ఉన్న వాగ్దానం జరుగుతూ ఉంటుంది. నీ చింత యావత్తు ఆయన మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆయన అంటాడు కదా, ఏమంటారు? నీ చింత నిన్ను గూర్చి నేను చింతించుచున్నాను. మీరు చింతించాల్సిన అవసరం లేదు. ఆయన చింతిస్తుండగా మనకెందుకండి? ఆఖరికి నువ్వు ధనవంతుడు అవ్వాలన్నా ఆయన ఒక మాట అంటాడు కొరింథీ పత్రికలో, దరిద్రులైన మీరు ధనవంతులగుట కొరకే ధనవంతుడైన ఆయన దరిద్రుడిగా మార్చబడ్డాడు. ఇంకేం కావాలి? ఎందుకు మనం బాధపడాలి? సమస్త భారం ఆయన మీద వేద్దాం, ఆయనకు స్తోత్రాలు తెలియచేద్దాం, ఆయన్ని స్తుతిద్దాం. దేవుని నామము మన మధ్యన సంచరించును గాక. ఆమేన్. నిలబడదాం, దేవునికి స్తోత్రాలు తెలియచేద్దాం.